అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా ఇంట్లో తాబేలుది బొమ్మ పెట్టుకుంటా ఉంటారు, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఇది చాలా మంచిది అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అసలు ఆ తాబేలు కొనుక్కోవచ్చా, ఇంట్లో పెట్టుకోవచ్చా, మంచిదేనా? శాస్త్రంలో అయితే ఇంట్లో తాబేలు పెట్టుకోమని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఒరిజినల్గా లైవ్ అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు పెట్టుకుంటారు అంటే దాని ఈశాన్య భాగంలో కానీ, వాయువ్యంలో కానీ, ఉత్తరంలో కానీ నీళ్లు ఒక వాటర్ దాంట్లో వేసి పెడుతూ ఉంటారు. ఓపికకి చిహ్నంగా చెప్తూ ఉంటారు తాబేలుని. మీరు చూడండి, తాబేలు కుందేలు కథ కూడా ఒకటి ఉంటుంది. అందులో ఓపికగా కంటిన్యూటీగా వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే ఆది కూర్మము అంటూ ఉంటాం. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ఆధారం లేకపోతే అది స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు. మనకి చూడండి, మన క్షీరసాగర మథనం అని చెప్పి మీరు వినే ఉంటారు. క్షీరసాగర మథనం తద్వారా కూడా మనం ఒక గొప్ప విషయం నేర్చుకోవచ్చు దానిలో. అదేమిటి అంటే చూడండి, అమృతం కావాలి. అమృతము కావాలి అన్నప్పుడు అంటే ప్రతి మనిషికి ఒక సక్సెస్ కావాలి అనుకుందాం కాసేపు. ఇప్పుడు మనం ఎవరితోనైనా కలిసి పని చేయాలి అంటే చిచి వీడితో నేను కలిసి చేయమంటూ ఉంటాం. వాటి మెంటాలిటీ కరెక్ట్ కాదు, నాకు వద్దంటాం. కానీ అక్కడ దేవతలు కూడా రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనంలో పాల్గొన్నారు. అవునా? అందులో మళ్ళీ చాలా విషయాలు, మేము తోకను పట్టుకోము, మేము తలం పట్టుకోము, మీరు తోకలు పట్టుకోండి అని వదిలేశారు. ఇది రాక్షసులు. ఓకే. రెండవది ఏంటంటే అది చేసేటప్పుడు ముందు అది నిలబడకుండా అది కదిలిపోతూ అవ్వలేదు. మనం ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని ముందు సరిగా కుదరదు. కానీ అక్కడ వదిలేయకూడదు. వదిలేయకుండా మీరు కనుక ప్రయత్నం చేస్తా మహావిష్ణువు ఇప్పుడు మనం తాబేలు మాట్లాడుకుంటున్నాం, కూర్మ రూపంలో వచ్చి నిలబడ్డాడు. అంటే నువ్వు ప్రయత్నం గనక నిత్యము చేస్తూ ఉంటే ఆ యొక్క విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందో దాని యొక్క అర్థం. నీ ప్రయత్నంలో ఒక చేదు అనుభవం లాగా అక్కడ విషం వస్తుంది, ముందు హాలాహలం వస్తుంది. హాలాహలం వచ్చినప్పుడు నువ్వు అక్కడికి అమ్మో ఇది బాగాలేదని వదిలేస్తే కాదు. హాలాహలం వచ్చినప్పటికీ నువ్వు మళ్ళీ శివుణ్ణి పట్టుకుంటే ఆ హాలాహలంలో ఉండే దీన్ని ఆయన తీసుకొని నీకు మళ్ళీ మంచిని ప్రసాదిస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరలా హాలాహలం వచ్చిన తర్వాత శివుడు దాన్ని గరణంలో పెట్టుకున్నాక మళ్ళీ మనం ప్రయత్నం అంటే మన లైఫ్కి దానికి సంబంధం ఉంటుంది. ఏమిటది? మనం చూడండి, చాలా బిజినెస్ పెడతాం, ఆ వీళ్ళతో మనం ఎక్కడ కలిసి చేస్తాం, వదిలేస్తాం. అమ్మో ఇక్కడంతా చేదనుభవాలు అవుతున్నాయి, వదిలేస్తాం. కానీ వదలకుండా చేస్తూ ఉంటే నీ గోలు అమృతం. కానీ అక్కడ నీకు హాలాహలం తర్వాత వచ్చేది కల్పవృక్షం వస్తుంది, కామధేను వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది. కానీ అమ్మయ్య కల్పవృక్షం వచ్చింది కదా ఆపేసి చెట్టుని తీసుకుని వెళ్ళిపోతే అమృతం రాదు. అలాగే మనం కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక సక్సెస్ రూట్లో వెళ్ళేటప్పుడు సినిమా ఫీల్డ్లో ఇది బాగా కనిపిస్తుంది. కొంచెం సక్సెస్ రాగానే ఒక రకంగా ప్రవర్తిస్తారు, అక్కడికి ఆగిపోతుంది. కానీ ఎవరైతే నిరంతరము చేసుకుంటూ వెళ్తారో టాప్ హీరో అవుతారు. అలాగే అందులో కూడా ఏంటంటే నువ్వు నిత్యం అలా ప్రయత్నం చేస్తుంటే అమృతం అనేది లాస్ట్లో వస్తుంది. ఆ అమృతాన్ని స్వీకరించినప్పుడు మృతం లేకుండా ఉంటుంది. ఆ రకంగా నువ్వు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఉంటాయి. నువ్వు అందరితో కలిసి వర్క్ చేయాలి. నువ్వు గనక సంకల్పం బలంగా ఉంటే ఆ మహావిష్ణువే తాబేలు రూపంలో వచ్చి నిలబడతాడు అనే నీ యొక్క సంకల్ప బలానికి తోడయ్యేది తాబేలు యొక్క బొమ్మ. దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. అందుకే అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. మరలా నీ ధర్మంగా ఉంటే నీకు అమృతం లభిస్తుంది, నువ్వు అధర్మంగా రాక్షస బుద్ధితో ఉంటే అమృతం లభించదు అనడానికి మోహిని అవతారంలో వచ్చిన విష్ణువు. అంటే నువ్వు ఇంత చేసావు కానీ నీకు లభించాలంటే భగవత్ అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది, లేకపోతే లభించదు. నువ్వు ఇంత కష్టపడ్డావు కదా, లభించాలని రూల్ లేదు. ఇది 2 సార్లు అవుతుంది మనకి. 2 సార్లుగా చాలా ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఎలా అంటే అక్కడ మీకు లభించిన తర్వాత అమ్మో రాక్షసులకు కనుక అమృతం ఇస్తే ఇంకా వాళ్ళు మామూలు కాదని మోహిని రూపంలో వచ్చి రాక్షసులు వెళ్లకుండా చూసుకుంటుంది. అప్పటికి ఆ రాహుకేతువులు రావడం వల్ల అప్పటికప్పుడు విష్ణు తన చక్రంతో కట్ చేయడం వల్ల అందుకే రాహుకి తల తోక చూపిస్తూ ఉంటారు. ఇలాంటి ఘట్టమే మనకి రామాయణంలో ఒక దగ్గర ఉంటుంది. శూర్పణఖ, మన విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు నలుగురు తపస్సు చేస్తుంటారు. నలుగురు తపస్సు చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక కోరుకుంటారు బ్రహ్మగారిని తలుచుకొని. ముందు శూర్పణఖ ఏదో కోరిక కోరుకుంటుంది, అయిపోతుంది. దాని తర్వాత బ్రహ్మగారు
మన రావణాసుడిని ప్రత్యక్షం అవుతాడు. రావణాసుడు నాకు అసలు చావే లేకుండా చేయాలంటే అది కుదరదు, నీకు అసలు అలా ఉండదు, ఎగ్జంప్షన్స్ కోరుకో అంటే నరుడు వానరుడు మినహాయింపే ఎవరితోనైనా, ఎందుకంటే వాళ్ళని చిన్న చూపుతో చూస్తాడు. మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేన్ని చిన్న చూపుతో చూడకూడదు. అదే రూపంలో రామావతారంలో వచ్చాడుగా. మరి ఇక్కడ నీకు ఇవ్వనటువంటి ఇది విభీషణుడు కూడా తపస్సు చేస్తాడు. అడిగినప్పుడు ఏం కావాలంటే నేను జీవితాంతం ధర్మబద్ధంగా జీవించేలాగా, నాకు ఎలాంటి కష్టంలో అయినా నేను ధర్మాన్ని వదలకూడదు అంటాడు. బ్రహ్మ మెచ్చుకొని ఆయనే ఇచ్చేస్తాడు చిరంజీవిగా బతికేలాగా. అంటే మరి ఇక్కడ అడిగినా ఇవ్వలేదు, అక్కడ అడగకుండా ఇచ్చాడంటే నీ ధర్మబద్ధంగా జీవించే దాన్ని బట్టి నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడని అర్థం చేసుకోవాలి. వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు అయితే కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళేసరికి దేవతలందరూ పరిగెట్టుకుని వస్తారు బ్రహ్మ దగ్గరికి. వచ్చి అయ్యా మీకు దండం పెడతాను, ఆయనకి ఏమి ఇవ్వకండి, ఇప్పటికీ మేము చచ్చిపోతున్నాం, ఆయన ఆకారం అంత పెద్ద ఆకారంతో ఇంకా వరాలుంటే ఇంకేం చేస్తాడు అంటే ఆయన తపస్సు చేశాడు. ఎలాగా అంటే సరే నేను చూస్తాలే అని సరస్వతీదేవిని పిలుస్తాడు. సరస్వతీదేవి అతను వరం కోరుకునే టైంకి అతని నాలికలోకి మైండ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఏదో కోరిక కోరుకోవాల్సింది, నేను ఎప్పుడు నిద్రపోయేలా చూడు స్వామి అని కోరుకుంటాడు. అయ్యో, మరి అలాంటి శుభ్రంగా నిద్రపోతాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మీరు ఒక ప్రయత్నం నిరంతరంగా చేసేటప్పుడు అదే విష్ణువు తాబేలు రూపంలో వచ్చి నిలబడ్డాడు మీ ప్రయత్నం నిరాటంకరంగా సాగడానికి. దానికి ప్రతీకగా ఇంట్లో కూర్మం పెట్టుకోవాలి. మీరు ధర్మబద్ధంగా ఉంటేనే అమృతం లభిస్తుంది. అందరితో మీరు కలిసి పనిచేయాల్సి వస్తుంది, మధ్యలో ఎన్నో వస్తుంటాయి, అయినా సరే మీరు పనిచేస్తేనే మీకు అమృతం లభిస్తుంది. మీరు ధర్మబద్ధంగా ఉంటేనే దేవత కూడా మీరు అడగకుండానే వరం ఇస్తాడు. ధర్మబద్ధంగా లేకపోతే అడిగినా సరే ఇవ్వడం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అయితే ఇంట్లో దీన్ని ఈ తాబేలు పెట్టుకునేటప్పుడు దీన్ని చాలామంది ఎంత సైజు పెట్టుకోవాలి అడుగుతుంటారు. ఎంత సైజు అయినా పర్లేదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాన్ని చూసినప్పుడల్లా నిరంతర ప్రయత్నం చేయాలి కదా అనే థాట్ రావాలి మనం దాన్ని చూసినప్పుడు. తాబేలు కుందేలు కథలో అదే కదా, నిరంతర ప్రయత్నం నిరంతరం చేయాలి. ఇది ఒకరోజు చేసి ఆపేసి ఇంకో రోజు మళ్ళీ చేసి ఆపేస్తే అది ఫలించదు అనే భావన మనం కలగడం కోసం దానికి చిహ్నంగా పెట్టుకుంటారు. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అంటూ ఉంటారు. అట్లా అన్నమాట. ఇది ఏ మెటల్తో పెట్టుకోవాలి ఏంటి అని ఏమైనా ఉంటుంది? అదేం లేదమ్మా, ఏ మెటల్తో అయినా పెట్టుకోవచ్చు. అది చాలామంది ఏంటంటే ఉత్తరం వైపు ముఖం పెట్టాలా, తూర్పు వైపు ముఖం పెట్టాలా అంటూ ఉంటారు. ఎటైనా పెట్టచ్చు, ముఖం తూర్పు పెట్టచ్చు, ఉత్తరం పెట్టచ్చు. ఇంటి యొక్క మధ్య దీన్ని కూడా చూడొచ్చు. మనకు వాస్తులో ఏంటంటే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రకంగా ఏంటంటే దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక నిదానంగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో పెడుతూ ఉంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే ఫ్యామిలీలో అందరికీ చాలా గందరగోళంగా ఉందనుకుంటే తూర్పులో పెడతారు కొంతమంది. ఆలోచన విధానం ఒక సిస్టమేటిక్గా చేయాలనుకుంటున్నాం, ఒక పూజ ఏదైనా ఈశాన్యంలో పెడతారు. లేకపోతే ఒక సిస్టమేటిక్గా నా యొక్క సంపద పెరగాలన్నప్పుడు ఉత్తరంలో పెడతారు. ఇలా రకరకాల్లో మెంటల్గా బాగా డిస్టర్బెన్స్ ఉందన్నప్పుడు అదే తాబేలు బొమ్మను వాయువుల్లో పెడతారు. అలా రకరకాలుగా ఉంటుంది. అంటే వాస్తు శాస్త్రం పరంగా మనకి ఏ దిక్కున పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా ఉంటుంది. సైజెస్ కానీ మెటల్ ఏంటి అనేది కూడా సందేహాలు అక్కర్లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.